శనివారం రోజు పాపకు వ్యాక్సిన్ వేపిద్దామని మా ఊరికి వెళ్ళినాము. అట్లనే వచ్చేప్పుడు మా ఊర్లో అంగడి జరుగుతుంది సండే. సో అది చూసుకొని వద్దాము, కూరగాయలు కొంచెం తక్కువకి దొరుకుతాయి కదా అని ఉన్నాము. వచ్చేప్పుడు క్యాబేజీ, కాలీఫ్లవర్ అట్లా అన్ని రకాల కూరగాయలు తెచ్చుకున్నాము. మా బాబాకి క్యాబేజీ కర్రీ అంటే అస్సలు నచ్చదు. ఇంకా చేసేది ఏం లేక రోడ్డు మీద దొరికే గ్యారెలు ఉంటాయి కదా, అదేనండి వెజ్ గ్యారెలు. అవి నేను ఇంట్లో ట్రై చేసా. టేస్ట్ విషయంలో అస్సలు కాంప్రమైజ్ కాలేదు, యాజ్ ఇట్ ఈస్ దిగిపోయింది. బట్ కలర్ మాత్రం అస్సలు అంత రెడ్డిష్గా రాలేదు. ఎందుకా అని అనుకున్నా. అప్పుడే మా బావ చెప్పిండు, నువ్వు ఎంతసేపు కాల్చినా అవి అంత రెడ్గా అవ్వవు, ఎందుకంటే వాళ్ళు ఫుడ్ కలర్ యాడ్ చేస్తారు అని. ఒక కలర్ విషయంలో మాత్రం కాంప్రమైజ్ కావాల్సి వచ్చింది, కానీ టేస్ట్ మాత్రం తగ్గేదేలే అన్నట్టుంది. చాలా టేస్టీగా వచ్చినాయి. క్యాబేజ్లో ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కొద్దిగా మైదా వేసుకొని ఆ క్యాబేజీకి ఉన్న చెమ్మతోటే కలుపుకొని కొంచెం కొంచెంగా హాట్ ఆయిల్ వేసుకొని కలిపి ముద్దల్లాగా చేసుకొని ఇట్లా వేసుకున్నాము. టేస్ట్ అయితే ఆసం వచ్చింది. ఇక్కడ పిండి ఖాళీ అవ్వక ముందే మేము చేసిన గారెలు కూడా ఖాళీ అయిపోయినాయి, అంత టేస్టీగా ఉన్నాయి. మీరు కూడా క్యాబేజ్ తినడం ఇష్టం లేకపోతే ఒక్కసారి వెజ్ గ్యారెతోటి అలవాటు చేసుకోండి, చాలా టేస్టీగా ఉన్నాయి. నేనైతే మా బావకి తినిపించేసిన. ఆయన క్యాబేజీని ఎంత హేట్ చేస్తాడో అంత ఇష్టంగా తిన్నాడు ఇవి.